నెక్స్ట్ మిగతా వార్తల్లో త్వరలో గ్రూప్ 1 ప్రకటన. గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయోపరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ప్రశ్నాపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి అని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. వయోపరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలోని 4 ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కృషి చేసిన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 అన్నది ఫస్ట్ ఈ దుర్మార్గుల పేపర్ లీకేజ్ వల్ల రద్దయింది. మళ్ళీ వద్దురనాయన జర ఆగిపెట్టు, జర చూసిపెట్టు, ఆలోచించిపెట్టు, ఎగ్జామ్ ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పెట్టు అంటే మాకు వాళ్ళకి సంబంధం లేదు, పెట్టి తీరుతామని పెట్టిండు. కోర్టుకు పోయిరు, కోర్టు రద్దు చేసింది. రెండోసారి మళ్ళీ రద్దయింది. ఇప్పుడు మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ మారిన తర్వాత మరోసారి జరగబోతున్నది. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్లోకి నిరుద్యోగులను నెట్టేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు మనకి. ఎంత వేదనకు గురవుతారు. ఫస్ట్ టైము, సెకండ్ టైము, 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మూడోసారి క్వాలిఫై కాకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? సో దాంట్లో కొన్ని సడలింపు మరి అవకాశం లేదు ఇక. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా దాన్ని రద్దు చేసి ముందుకెళ్ళిన తప్ప వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. కోర్టు చెప్పింది అక్కడ రద్దు చేయమని. ఎవరిని తన్నాలి ఇప్పుడు? మొత్తం ఈ దుర్మార్గులు పోయిన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తన్నాలి. ఇప్పుడు ఒక్కడ మాట్లాడుతున్నాడు గ్రూప్ 1 మీద. పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నారుగా. కేసీఆర్ మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు. ఎవడు మాట్లాడే మరి దీని మీద, గ్రూప్ 1 మీద, నిరుద్యోగుల అంశం మీద? హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ అట. 20 ఎకరాల స్థలం కేటాయింపు, డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ. ఇస్రో ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఎస్సితో రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ సోమనాథ్ భేటీ అట. డ్రోన్ నమూనాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్. చిత్రంలో సిఎస్ శాంతికుమారి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు. స్పష్టతనిచ్చిన ప్రభుత్వం. ఆదేశాలు జారీ చేసిన సీఎస్. ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ సహా వివిధ బోర్డుల కసరత్తు. గురుకుల ఫలితాలు వెల్లడి. 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా విడుదలట. ఇప్పుడు ఈ జీవో 46 ఏం చేసిరండి? మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ జీవో 46 రద్దు చేస్తామన్నారు కదా. వాళ్ళు పాపం తిరగని మంత్రి ఇల్లు లేదు, తిరగని చేయని ధర్నా లేదు, చేయని నిరసన లేదు. జీవో 317 ఏమైంది? ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో ఎప్పుడు రద్దు చేస్తారు? ఇవి మీరు ప్రధానంగా ఇచ్చిన హామీలు. ఈ జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా తీవ్రమైన నష్టం వాళ్ళకి జరిగే అవకాశం ఉన్నది. మరి వీటి మీద ఏం ఆలోచన చేస్తున్నారు మీరు?